హరిజనుల్లో బారిస్టర్ అయిన మొదటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. అప్పటికి భారతదేశంలో పరిస్థితులేమీ మారలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు హరిజనుల స్థితిగతులేమీ మారలేదు. అతను బారిస్టర్ అయినా సమాజం మాత్రం అంటరానివాడిగానే చూసింది. చివరకు అతనికి నగరంలో ఇల్లు కూడా దొరకడం దుర్లభమయ్యింది. తప్పనిసరిగా నగర శివారులోని హరిజనవాడలో ఇల్లు తీసుకుని ప్రాక్టీసు ప్రారంభించాడు. హరిజనుల మధ్య ఉండటం వలన వారి స్థితిగతులను, సమస్యలను అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. 1927లో మహర్లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ల నుండి కొన్ని వేల మంది వచ్చారు. మహర్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకుండా ఉండేది. అంటరాని వారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది. అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్షపత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనక అంటరానివాడుగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండడు. అస్పృశ్యత నివారణే నా చేయం, నా జన్మ హక్కు అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదుల బాధను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. స్వరాజ్యమే లక్ష్యంగా ఎంచుకుని దాని సాధనకు పోరాడాలని 1930 ఆగస్టు 8న నాగ్పూర్లో జరిగిన నిమ్న వర్గాల కాంగ్రెస్ మొదటి సభకు అధ్యక్షత వహిస్తూ డాక్టర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. ఆ విధమైన అంబేద్కర్ గర్జనకు ఇటు బ్రిటిష్ పాలకులు, అటు కాంగ్రెస్లోని ఛాందసవాదులకు దడ పుట్టింది. దానికి కారణం అంబేద్కర్ ఒక వర్గానికి నాయకుడని, దేశద్రోహి అని కొంతమంది ప్రచారం చేస్తున్న రోజులవి. కానీ అటువంటి నిందారోపణలకు భయపడకుండా దళితులలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, మరోవైపు దేశ ప్రయోజనాలను కాపాడుతూ దళితులలో దేశభక్తిని పెంచి పోషించిన మహానీయుడు డాక్టర్ అంబేద్కర్. 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశ సన్నాహాల సందర్భంగా అంబేద్కర్ గాంధీజీని కలుసుకున్నాడు. ఏ దేశంలో లేదా ఏ మతంలో తమను కుక్కల కన్నా పిల్లుల కన్నా హీనంగా చూస్తున్నారో ఆ దేశాన్ని గురించి తానే విధంగా భావించలేను అంటూ గాంధీజీ ఐ హ్యావ్ నో హోమ్ ల్యాండ్ అని చాటి చెప్పాడు. ఆ తరువాత రౌండ్ టేబుల్ సమావేశాలకు లండన్ వెళ్లాడు. 1932లో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. దాని ప్రకారం అస్పృశ్యులకు ప్రత్యేక స్థానాలు లభించాయి. ఎరవాడ జైలులో ఉన్న గాంధీజీ నిరాహార దీక్ష ప్రారంభించాడు. మహాత్ములు వస్తుంటారు, పోతుంటారు, అంటరాని వారు మాత్రం అంటరానివారుగానే ఉంటున్నారు అన్నాడు అంబేద్కర్. సంఘంలో అస్పృశ్యలమనే వారికి సరైన స్థానం లభించాలంటే విద్య, సంఘంలో ఆందోళన అవసరమని ఉద్బోధించి వారిలో చైతన్యం కలిగించి బహిష్కృతి హితకారిణి సభ అనే సంస్థను స్థాపించాడు. మహాత్మా గాంధీ అంబేద్కర్ను కలిసి అంటరాని వారి హక్కుల సాధనకై పోరాడుతానని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా మనుషుల్లో మంచివారున్నారు, చెడ్డవారున్నారు. అలాగే గొప్పవారున్నారు, బీదవారున్నారు. అంతేకాకుండా మేధావులున్నారు, నిరక్షరాస్యులున్నారు. అయితే భారతదేశంలో మాత్రం వీరందరూ కాకుండా అగ్రకులాల వారు, అంటరాని వారు అనే వర్గీకరణ ఉండేది. ఒకే గడ్డపై పుట్టి ఒకే గాలి పీలుస్తూ కూడా రెండు వర్గాలుగా చీలి ఒకరు ఆనంద సౌఖ్యాలను అనుభవిస్తూ మరొకరిని అణగదొక్కిన దురాచారం మన దేశంలోనే ఉండేది. ప్రస్తుతం అటువంటి స్థితి లేదు. కానీ ఒకప్పుడు మన దేశంలో ఈ మూఢాచారం చాలా తీవ్రంగా ఉండేది. దానిని రూపుమాపడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలీకృతులు కాలేదు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో చెప్పుకోదగ్గ కృషేమీ చేయలేదు. కానీ 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. ధృవతారలు కార్యక్రమంలో మరో చిన్న విరామం. ధృవతారలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
కొన్ని సంవత్సరాలు అస్పృశ్యత నివారణ కోసం, దళిత జాతుల హక్కుల కోసం పోరాటం సాగించాడు. భారతదేశానికి స్వాతంత్రం రావడం, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. అప్పటి కేంద్ర మంత్రి టిటి కృష్ణమాచారి ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ, రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన 7గురిలో ఒకరు రాజీనామా చేశారు, మరొకరు మరణించారు, వేరొకరు అమెరికాలో ఉండిపోయారు, ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరూ ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డాక్టర్ అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నాడు. గాంధీజీ